హాయ్ అండి, అందరికీ నమస్తే. సంవత్సరం పాటు నిల్వ ఉండే టొమాటో పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఇది ఒక్క ముద్ద అయినా సరే వేడివేడి అన్నంలో మంచిగా వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 5 కేజీలు టమాటో తీసుకున్నానండి. టొమాటోలు అన్నిటిని మంచిగా వాష్ చేసుకొని పొడి బట్టతో తుడుచుకొని మంచిగా ఆరిన తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి. ఒక 5-6 ముక్కలు వచ్చేలాగా కట్ చేసుకోవచ్చు. టొమాటో ముక్కలన్నిటిని లేయర్ బై లేయర్గా రాళ్ళ ఉప్పుతో పసుపుతో నింపేస్తాం అనమాట. మొత్తం 5 కేజీల టొమాటోస్కి 625 గ్రాముల ఉప్పు అయితే పడుతుందండి. ఒక 5 టేబుల్ స్పూన్స్ పసుపు అయితే వేసుకుంటాము. ఇదైతే సెకండ్ డే అనమాట. ఊరబెట్టిన తర్వాత వాటర్ చూడండి టొమాటోలో నుంచి ఎంత మంచిగా వచ్చాయో. థర్డ్ డే కూడా సేమ్ ఇలాగే ఒకసారి రిపీట్ చేసుకుంటాము. 3 డేస్ తర్వాత ఇలాగా టొమాటో జ్యూస్ నుంచి టొమాటో పీసెస్ని విడిగా పెడతామన్నమాట. మంచి ఎండలో ఉంటే కనుక 2 డేస్ లేకపోతే 3 డేస్ అయినా ఇలా ఎండలో ఆరబెట్టుకోవాలండి. చాలా పొడి పొడిగా వచ్చే వరకు ఉండాలి. ఆ టొమాటో జ్యూస్లో మాత్రం మనం చింతపండు మొత్తాన్ని పిక్కలు అవన్నీ తీసేసి పొడి పొడిలాడేగా పెట్టుకొని టొమాటో జ్యూస్లో చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండు కూడా సేమ్ 625 గ్రామ్స్ పడుతుంది. కారం కూడా 625 గ్రామ్సే పడుతుందండి. మొత్తాన్ని కలుపుకొని మిక్సీ వేసేసుకొని టొమాటో పల్పు ఇంకా చింతపండు కారం అన్నీ కలుపుకొని మొత్తం మిక్సీ ఆడించుకోవాలన్నమాట. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒక్కసారి పోపు పెట్టేసుకొని వెల్లుల్లి 250 గ్రామ్స్ వెల్లుల్లి కలుపుకొని మెంతులు పిండి అయినా వేసుకోవచ్చు. నేనైతే మా ఇంట్లో ఇక్కడ ఇష్టం లేదని చెప్పేసి నేను మెంతుల్ని కూడా పోపులోనే వేసేసాను. ఒక్కసారి పోపు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. పూర్తి వీడియో కావాలి అంటే కార్తిక్ కొప్పాక ఛానల్లో పూర్తి వీడియో ఉందండి. పూర్తి సమాచారం ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.